నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు అందరూ? మొత్తానికి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మాకు రిజర్వేషన్ గుంటూరు నుంచి, కానీ మేము తెనాలిలో మామూలు టికెట్ తీసేసుకొని ఎక్కేసాము. మేము వెళ్ళబోయే డెస్టినేషన్కి అయితే అసలు స్లీపర్ క్లాస్లో అయితే ప్రయాణం చేయలేము. అందుకే థర్డ్ ఏసీలో బుక్ చేసుకున్నాము. సెకండ్ ఏసీ కూడా ట్రై చేసాం, కానీ మాకు దొరకలేదు టికెట్స్. ఆల్రెడీ అంతకుముందు టికెట్స్ బుక్ చేయించుకున్నాము, అవి క్యాన్సిల్ అయిపోయింది, వెళ్ళలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు వెంటనే తత్కాల్ చేయించుకున్నాము. ఇది కూడా ఏమన్నా క్యాన్సిల్ అయిపోతాయేమో అనుకున్నాం, కానీ క్యాన్సిల్ అవ్వలేదు, బుక్ అయ్యాయి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తుంది మీకు రివీల్ చేయలేదు కదా, ఇప్పుడు మీరే చూసారు. టోటల్ 2 days. చాలా బోర్ కొడుతుందేమో ఈ 2 days జర్నీ అని అనుకున్నాము. ఎప్పుడు ఈ రోజులు అయితే నేను జర్నీ చేయలేదు, ఓన్లీ 1 day 1.5 day అలా చేశాను. మా ఎదురే ఒక తెలుగు కపుల్ పరిచయం అయ్యారు. వాళ్ళతో సాగిపోయింది సరదాగా మా జర్నీ. అయితే మా కంపార్ట్మెంట్ మొత్తం నార్త్ పీపులే, నేను నలుగురం మాత్రమే అనమాట తెలుగు వాళ్ళము. నార్త్ సైడ్ ట్రైన్స్ అన్నీ కొంచెం రష్గా ఉంటాయి అని అన్నారు కుంభమేళా వల్ల, కానీ మా ట్రైన్ అదేం లేదండి, రష్గా ఏం లేదు, ఫ్రీగా ఉంది. మార్నింగ్ 7కి లేచేసి వేడివేడిగా ఒక కాఫీ తాగాను. మేము వెళ్ళాల్సింది లాస్ట్ స్టాప్కి, అంటే కట్రా. మా డ్రైవర్ కాల్ చేసి వైష్ణవి మాత దర్శనం చేసుకునేటట్లయితే కట్రాలో దిగమన్నారు, లేకపోతే జమ్మూ తావీలో దిగేసాను. ఫైనల్లీ జమ్మూ తావీ రీచ్ అయ్యాము. 9:30 అయింది రీచ్ అయ్యేటప్పటికి. జమ్మూ తావీ నుంచి ఇప్పుడు శ్రీనగర్కి వెళ్ళాలి. మేము ట్రైన్ దిగేటప్పటికే డ్రైవర్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా కార్ ఎక్కేసి శ్రీనగర్కి స్టార్ట్ అయిపోయాము. జమ్మూ తావీ నుంచి శ్రీనగర్కి 5 to 6 hours టైం పడుతుంది వెళ్ళడానికి. మధ్యలో ఒక చోట ఆగి ఏకంగా లంచ్ చేసి బయలుదేరాము. మేము వెళ్ళే రూట్లో చాలా అయితే టన్నల్స్ వచ్చాయి. అందులో ఒక టన్నల్ అయితే చాలా లాంగ్ ఉంది, ఆల్మోస్ట్ 10 kilometers ఉంది. ఇది ఏషియాలోనే చాలా బిగ్గెస్ట్ టన్నల్ అన్నమాట. మాకు వెళ్ళే దారిలో అంతా మంచి వ్యూస్ కనిపించాయి, చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. మీరు కూడా ఆ వ్యూస్ అన్ని చూసి ఎంజాయ్ చేయండి.
ఒక పక్క ఎండ బాగా ఉంది, కానీ చలేస్తోంది బాగానే. మా పక్క నుంచే సిఆర్పిఎఫ్ బెటాలియన్ వ్యాన్ వెళ్ళింది. ఎక్కడ చూసినా వాళ్ళే అన్నమాట. మన కోసం ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు, బార్డర్లో ఉండి. వాళ్ళకి నా బిగ్ సల్యూట్. మేము వెళ్ళే దారిలో మధ్యలో కుంకుమ పువ్వు తీసుకుందామని ఆగాము. ఇక్కడ రియల్ కుంకుమ పువ్వు అమ్ముతారు. మాకు ఆ షాప్లో అతను రియల్ సాఫ్రాన్కి డూప్లికేట్ సాఫ్రాన్కి తేడా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమైతే ఒక 5 grams ఆఫ్ సాఫ్రాన్ తీసుకున్నాము. మాకు వెళ్ళగానే కాశ్మీరీ స్పెషల్ ఖవా డ్రింక్ ఇచ్చారు. అదైతే చాలా టేస్టీగా ఉంది. మధ్యలో ఒక చోట పుల్వామా అటాక్ జరిగిన ప్లేస్ కూడా డ్రైవర్ చూపించారు. మాకు ఇవన్నీ చూసుకొని శ్రీనగర్ వెళ్ళేటప్పటికి 5 అయింది. శ్రీనగర్లో మాకు స్టే ఇచ్చారు. రేపు సోన్మార్గ్ వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్.